హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మ్యాటర్ ఏంటంటే ఈరోజు లేటు లేచాము. ఆఫీస్కి ఏమో ఫుల్ లేట్ అయిపోయింది. సో త్వరగా త్వరగా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాను అనమాట. వాకబుల్ డిస్టెన్సే కాబట్టి త్వరగా రీచ్ అయిపోయాను ఆఫీస్కి. ఇదే మా ఆఫీస్. ఇక డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాను, ఎలాగ లేట్ అయిపోయింది కదా అని. ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి ఫుల్ ఆకలేసింది మా. స్టోర్లో ఏమున్నాయో చూద్దామని వెళ్తే స్టోర్ మొత్తం ఖాళీగా ఉంది. ఒక్కటి కూడా లేవు. ఆ చాక్లెట్లు, ఆ బిస్కెట్లు మనమేం తింటాం మా. కురుకురే ప్యాకెట్లు ఉన్నాయని పోయితే ఉంది, అవి కూడా లేవు. సర్లే అని ఇక క్యాఫ్టేరియాకి వెళ్దామని ఫిక్స్ అయితే ఈడు కనపడ్డాడు దారిలో. వీడికి హాయ్ చెప్పేశాను, ఎందుకంటే ఈడు రమ్మంటే రాలేదు. ఇక క్యాఫ్టేరియాకి వెళ్ళిపోయి ఒక ఆలు చీజ్ శాండ్విచ్ ఆర్డర్ పెట్టుకున్నాను. పర్లేదు మా, బాగానే ఉంది తినడానికి. ఈ లోపల నా బ్రేక్ కూడా అయిపోయింది. డైరెక్ట్గా ఓడిసీకి వెళ్ళిపోయాను. ఇంకా ఆకలి అవుతుంది అనుకుంటే ఒక 2 అవర్స్ తర్వాత మా వాళ్ళు కాల్ చేసి, మామ ఆకలి అవుతుంది, రూమ్కి వెళ్ళిపోదా రారా అన్నారు. నాకు ఆకలి అవుతుంది కదా అని డైరెక్ట్గా రూమ్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇక నడుచుకుంటూ వెళ్ళిపోయాం రూమ్కి. సో త్వరగానే వచ్చేసాం రూమ్కి అనుకున్న దానికంటే. ఇక కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఉంది, మా వాళ్ళు వేడివేడికి దోశలు వేస్తున్నారు. తిందామని రెడీ అయ్యే లోపల వీడు పక్క తింటానే ఉన్నాడు. నాకు వస్తారేమో అని భయపడే లోపు నాకు కూడా ఇచ్చారు మావ. నేను ఫుల్గా తినేసా. ఇంక ఈ రోజుకైతే ఇంతే మావ. బాయ్ బాయ్.